ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో జలములపైన ఆత్మ అల్లాడుచూ ఉండెను అని వ్రాయబడి ఉంటుంది. అందుకని జలాలలో నుండి తొలి ప్రాణిని ఆయన ఆవిర్భవింపచేశాడా ఏమో. ప్రాకృతిక పరమైన జీవం అంటే పదార్థ సహితమైన ప్రాణం, ఇంకా చెప్పాలంటే రక్త మాంసయుక్త సహితమైన ప్రాణులు ఆవిర్భవించడానికి పంచభూతాలు సమ్మిళితం కావాలి. అంటే నింగి, నిప్పు, నీరు, నేల, గాలి ఇవి ప్రతి ప్రాణికి మూలాధారాలన్నమాట. దేవుడు 4 దినాలు జరిగించిన సృష్టి వలన ప్రాకృతిక పరమైన ఈ పంచభూతాలు భూమి మీద ఆవిర్భవించాయి. మర్మం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సువార్త జ్వాల సమర్పించు మర్మం. మర్మం అనే ఈ కార్యక్రమాన్ని మీరు ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా చూడొచ్చు. జస్ట్ యూట్యూబ్లోనికి లాగిన్ అవ్వండి. తర్వాత సెర్చ్ బార్లో రవిప్రసాద్ మర్మం అని టైప్ చేయండి. అంతే, వారం వారం మీరు చూసుకునే మర్మం అనే కార్యక్రమాలు 2 భాగాలుగా మీ ముందు ప్రత్యక్షమవుతాయి. సువార్త జ్వాల సమర్పిస్తూ ఉన్న మర్మం కార్యక్రమాన్ని వారం వారం వీక్షిస్తూ ఉన్న మా ప్రియమైన వీక్షకులకు ఒక ప్రత్యేకమైన మనవి. గతంలో మీరెప్పుడూ చూడని విధంగా విభిన్నమైన రీతిలో వినూత్నమైన పద్ధతులతో ఈ మర్మం కార్యక్రమాన్ని మేము మీకు సమర్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా సృష్టి క్రమాన్ని, ఆదికాండాన్ని ఆధారం చేసుకుని వరుసగా మనం అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం. దేవుడు నాకు అనుగ్రహించిన ఒక ప్రత్యేకమైన తలంపును ఈ సమయంలో మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండం 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం చివరి వరకు ఉన్న ఆ ప్రముఖమైన సన్నివేశాలన్నింటినీ పూర్తి నిడివి కలిగిన ఒక సంపూర్ణ చిత్రంగా రూపొందించాలి అనేది ప్రభువు నాకు అనుగ్రహించిన దర్శనం. భారతీయ జీవన సాంస్కృతిక కోణంలో నుంచి, వర్తమాన పరిస్థితులలో నుంచి ఆ సృష్టి కథనాన్ని దర్శించాలని, దానిని ఒక సజీవ దృశ్య కావ్యంగా మీ ముందు ఆవిష్కరించాలని ఆశపడుతూ ఉన్నాను. దానికి మీ ప్రోత్సాహాన్ని ఆశిస్తూ ఉన్నాను. ఈ ఎపిసోడ్ చూసే వాళ్ళలో చాలామంది కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన బిడ్డలు ఉంటారు. ముఖ్యంగా కంప్యూటర్ మీద, గ్రాఫిక్ వర్క్ మీద పట్టుగలిగిన అనేక మంది విశ్వాసులు ఉంటారు. మీరు గమనించే ఉంటారు ఎంత విభిన్నంగా ఈ కార్యక్రమాన్ని మేము రూపొందిస్తూ ఉన్నాము. దేవుడు మీకు అనుగ్రహించిన ఆ విజ్ఞాన తలాంతులను, ముఖ్యంగా ఆ కంప్యూటర్ గ్రాఫిక్ వర్క్ మీద దేవుడు మీకు అనుగ్రహించిన ఆ పట్టును ఈ ప్రాజెక్టులో మాతో పంచుకోవాలని మీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అవును, ఈ ప్రాజెక్ట్ క్రియేషన్ అనేది ఒక బృహత్తరమైన ప్రణాళిక, ఒక విశిష్టమైన పథకం. ప్రభుచితమైతే నవంబర్లో ఈ దృశ్య కావ్యాన్ని నిర్మించాలని మేము సిద్ధపడుతూ ఉన్నాం. దానికోసం మీరు ప్రార్థించండి. ఇంతకుముందే చెప్పినట్టు మీ తలాంతులను మాకు అందించండి. అంత మాత్రమే కాదు, మర్మం కార్యక్రమాల యొక్క నిర్మాణం చాలా భారభరితమైన వ్యయప్రయాసాలతో కూడుకున్న పని. మీరు చూస్తూనే ఉన్నారు ఎంత వ్యయంతో ఈ కార్యక్రమాలను మేము రూపొందిస్తూ ఉన్నాము. ప్రభువు మిమ్మలను ప్రేరేపిస్తే, ఈ కార్యక్రమాలలో మేము భాగస్వామి కావాలని మీ హృదయంలో నుంచి ఒక బలమైన కోరిక ఉద్భవిస్తే, ఒక ఎపిసోడ్ మాకు స్పాన్సర్ చేయండి. మీ కుటుంబం పక్షంగా లేక మీ ప్రియమైన వారి పక్షంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించడానికి మాకు ఆర్థిక సహాయం చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి. జలం, ఆకాశం ఇవి మానవ గమనానికి చాలా ప్రాముఖ్యమైన సంగతులు. తొలి మానవుడు తన గమనాన్ని, అదే ప్రయాణాన్ని నేల మీద మాత్రమే కొనసాగించాడు. అయితే ఇవాళ ఆధునిక మానవుడు
జలం మీద, ఆకాశం మీద అత్యంత వేగంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు జలచరాలను, పక్షి గణాలను తొలి ప్రాణులుగా భూమి మీద ఆవిర్భవింపచేశాడు. ఈ ప్రాణులు మానవ గమనానికి సంబంధించిన వాహనాలను రూపొందించడానికి అతనికి ప్రేరణ ఇచ్చాయా? అవును, అలాగే మనం చెప్పుకోవాలి. మళ్ళీ ఈ ప్రాణులు మానవుని జీవితంలో ఎలాగూ అంతర్భాగమయ్యాయో దానిని గురించి ఆలోచించినప్పుడు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ముఖ్యంగా జలచరాలకు సంబంధించి 2 ప్రాముఖ్యమైన విషయాలను మనం అధ్యయనం చేద్దాం. దేవుడు ఎలాగూ ఈ జలచరాలను తన రక్షణ సంకల్పంలో పాత్రగా మలుచుకుని వాడుకున్నాడు, వాటి ద్వారా ఎలాగూ మానవునికి దైవికమైన ఒక గుణపాఠాన్ని నేర్పించాడో వాటిని జ్ఞాపకం చేసుకుందాం. మొదట పాత నిబంధనలోనికి వెళదాం. యోనా మనందరికీ తెలుసు, దేవుని ఆజ్ఞకు భిన్నంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఒక మహామత్స్యం ద్వారానే దేవుడు అతనికి గుణపాఠాన్ని నేర్పాడు. ఆ ఇతివృత్తాంతం ఉన్నదే ఎంత అబ్బురంగా ఉంటుందో. యోనాను ఓడలో నుండి క్రిందకు జార విడిచినప్పుడు, సముద్ర గర్భంలోనికి అతనిని నెట్టివేసినప్పుడు దేవుడు ఆ జలచరానికి ఆజ్ఞను అనుగ్రహిస్తాడు. ఇక ఆ మహామత్స్యం ఉన్నదే, అది తన ప్రయాణాన్ని సాగించి దేవుని మాట మేరకు ఆయన ప్రవక్తను మృంగి తన గర్భంలో 3 దినాలు అట్టిపెట్టుకుని దేవుడు ఎక్కడికైతే ఆ ప్రవక్తను పంపించాలని ఆశించాడో ఆ తీరానికి చేరుస్తుంది. అలాగూ మనిషి కాదన్న మాటను దేవుడు తన ప్రాణి అయిన మత్స్యం ద్వారా ఎలాగూ నెరవేర్చుకున్నాడో ఈ ఇతివృత్తాంతం మనకు తెలియచేస్తుంది. ఇక నూతన నిబంధనలోనికి వెళితే, ఇదిగో ఈ జుట్టు పన్నును ఆనాటి రోమా పాలకులు విధించారు. పన్ను చెల్లించడానికి రోకలు లేవు అన్నప్పుడు చేప గర్భంలో నుంచి ఆ నాణ్యాన్ని పేతురు తీసుకుని వచ్చి ప్రభువు వారికి తనకు ఆ పన్నును చెల్లించడాన్ని మనం చూస్తాం. అలాగే ఆ చిన్న పిల్లవాడు పర్వత ప్రసంగం అనంతరం ఇచ్చిన ఆహారం అన్నదే, దానిలో 2 ప్రత్యేకమైన చేపలను మనం చూస్తాం. ఇక ఆది సంఘంలో ఇక్స్తూస్ అని పిలువబడే చేపకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో సంఘ చరిత్ర తెలిసిన వాళ్లకు అవగతమవుతుంది. ఆ చేప చిహ్నం ఏ ఇంటి మీద ఉంటుందో అక్కడ విశ్వాసులు సముదాయంగా కూడి ఆరాధనలో పాల్గొంటారు అనేందుకు సాదృశ్యంగా దానిని వినియోగించారు. ఇలా ఆ జలచరాలను దేవుడు ఎలాగూ తన రక్షణ ప్రణాళికలో వాడుకున్నాడో ఆ వివరాలు బైబిల్లో మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం చెప్పుకోవలసిన మరొక మర్మం ఉంటుంది. నోవహు జలప్రళయం. ఇటీవల మర్మం కార్యక్రమాన్ని చూసిన ఒక స్నేహితుడు నాకు ఫోన్ చేసి ఇలా అడిగారు, నోవహు దినాల వరకు భూమి మీద వర్షం కురియలేదు కదా, మీరైతే 4వ దినాన సౌర వ్యవస్థ ఆవిర్భవించడంతో ఋతువులు ఏర్పడ్డాయని వర్షాన్ని చూపించారు అని అడిగాడు. ఈ విషయంలో మళ్ళీ వీక్షకులైన మీ నుండే మంచి సలహాలను, అభిప్రాయాలను నేను కోరుతూ ఉన్నాను. సరే, ఆ విషయాన్ని అలా ఉంచుదాం.
నోవహు జలప్రళయంలో ఆ ఏర్పరిచిన ఓడలోనికి వచ్చిన ప్రాణకోటి అంతా భూమి మీద ఆకాశంలో సంచరించినవే కాని నీటిలో సంచరించినవి కావు. అంటే జలప్రళయంలో ఓడలోనికి ప్రవేశించిన నేల మీద ఆకాశంలో తిరుగాడే జంతుజాలాలు పక్షిగణాలు మాత్రమే రక్షించబడ్డాయి. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే ఓడలోనికి ప్రవేశించని మిగిలినవి నశించిపోయాయి. అయితే జలప్రళయంలో జలమే ప్రాముఖ్యమైంది కాబట్టి జలచరాలు అంతరించిపోలేదా ఏమో, మళ్ళీ ఇదొక దైవిక మర్మం. ఇక పక్షిగణాలను గురించి మాట్లాడుకుందాం. ఆకాశంలో ఎగిరే ఈ పక్షులు ఎంత ఆహ్లాదంగా ఉంటాయో. పక్షిరాజు యవ్వనము వలె మీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచెదను అని దేవుడు సెలవిస్తాడు. ఏలియానైతే అడవి కాకుల ద్వారా ఆహారాన్ని పంపించి ఆయన పోషిస్తాడు. ఇక ఆయన మందసం మీదుండే కెరూబులు శరాపులు రెక్కలు కలిగి ఆ కృపాపీఠాన్ని ఆవరిస్తాయి అని మనం చూస్తాం. 4 స్వార్థాలలో ఒకటి పక్షిరాజుతో పోల్చబడటాన్ని మనం చూస్తాం. కనుక దేవుడు ఎలాగూ తన సృష్టిలోని ప్రతిదానిని తన రక్షణ సంకల్పంలో సాధనంగా మలుచుకున్నాడో అవి ఈ ఇతివృత్తాంతాల ద్వారా మనకు తేటతెల్లమవుతాయి. వచ్చే వారం సృష్టిలో అత్యంత ప్రాముఖ్యమైన సంఘటన మనం అధ్యయనం చేసుకుందాం. అదే తండ్రి అయిన దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నిర్మించిన నరుని ఆవిర్భావాన్ని గురించి దృశ్య రూపకంగా మనం అధ్యయనాన్ని కొనసాగించుకుందాం. అందాక సెలవు, మీ రవి ప్రసాద్. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము